మరోపక్క మహాసర్పాలు పరమాత్మ యొక్క ఆనంద నిలయ శిఖరాన్ని దర్శింపచేస్తున్నారు. ఒక్కసారి ఆ శిఖరాన్ని దర్శిస్తే పునర్జన్మ నవిద్యతే అంటుంది శాస్త్రం. ఇక్కడ వృక్షము యొక్క పర్ణములు చెప్తున్నాం. ఒక్కొక్క పర్ణాన్ని, ఒక్కొక్క పర్ణం యొక్క కాంతిని వేదాంతం చెప్తుంది. వృక్షము యొక్క పర్ణములు అంటే మనందరమని. సంసారం వృక్షమైతే జీవులందరూ పర్ణములు. ఇందులో పరమాత్మను చేరాలని కోరుకునే జీవులు ఫలములు. పరమాత్మను చేరాలి అనే కోరిక కలగాలి, దానికి ముందు కొంత ప్రయత్నం చేసేవారు కాయలు. ప్రయత్నం వైపు వెళ్లకుండా సంసారంలోనే ఉన్నటువంటి వారు పసి మొగ్గలు. మేము సంసారంలో ఉన్నామని కూడా తెలియని వారు పిందెలు. ఇది సంసారం, ఇది మనకు ఆనందాన్ని ఇస్తుంది కానీ దుఃఖాన్ని కాదు అనుకునేటువంటి వారు అంకురములు. తరువాత చివురుటాకులు, ఆ తరువాత రెమ్మలు, ఆ తరువాత మొగ్గలు, పువ్వులు, పిందెలు, కాయలు, పండ్లు. ఒక వృక్షానికి ఎన్ని భేదాలు ఉంటాయో ఈ సంసారంలోని జీవులు అన్ని రకాలుంటారు. పరమాత్మ దగ్గర వేంచేసి ఉండేటువంటి పరమభక్తులు, పరమాత్మే కావాలనుకునే భక్తులు, పరమాత్మను చూస్తే చాలనుకునే భక్తులు, భగవంతుని వైపు వెళితే చాలనుకునే భక్తులు, భగవంతుడితో మరి ఏమీ వద్దు అనుకునేటువంటి భక్తులు, ఆయనతో మాకేం పనండి, మా సంసారం మేము నిర్వహించుకుంటాం అనుకునేటువంటి భక్తులు. ఇక్కడ పరమాత్మ రూపంతో దేవేరుల మధ్యన ఉన్నట్టుగా ఒక భక్తుని యొక్క చిత్రీకరణ. వారు ఆ రూపంలో సారూప్యం అంటాం, సామీప్యం అంటాం, సాయుధ్యం అంటాం, సాలోక్యము అంటాం. పరమాత్మ సారూప్యాన్ని ప్రకటింపజేస్తూ ప్రదర్శింపజేస్తున్నటువంటి దృశ్యముగా దాన్ని మనం తిలకించాలి. ఈ రీతిలో జీవకోటిలో ఎన్ని భేదాలున్నాయో కల్పవృక్షంలో అన్ని భేదాలున్నాయి. అన్ని ఆకులు ఉన్నాయి, అన్ని పిండెలు ఉన్నాయి, అన్ని కాయలు ఉన్నాయి, అన్ని ఫలములు ఉన్నాయి. ఇలా వాహనం ముందర భక్తులు రకరకాల నృత్య భంగిమలతో, రకరకాల వస్త్రధారణలతో పరమాత్మకు ఎప్పుడు ఏ గొడుగు కావాలో, స్వామికి ఛత్ర చామరములు రాజలాంఛనములు కాబట్టి మనం చెప్పుకున్నాం. నివాస శయ్య ఆసన పాదుక అంశుక సీతాతప వారణాదిభి శరీర భేదై తవ శేషతాంగత అని. ఆదిశేషుడే స్వామి కోరినప్పుడు గొడుగ్గా అవుతాడు. ఓ పసిపాప కోలాటమేస్తూ నేను స్వామికి సేవ చేస్తున్నాను, నా సేవను మా స్వామి తీసుకుంటున్నాడు, నేనెంత అదృష్టవంతురాలనో. తిరుమల కొండ మీద స్వామి వాహనం ముందర నాకు నాట్యం చేసే భాగ్యాన్ని ఆ పరమాత్మ ప్రసాదించాడు. ఇది ఎన్ని జన్మల పుణ్యఫలమో, ఎన్ని జన్మల తపఫలమో అని చూచిన వారు భావిస్తారు. ఆమె ఆనందంతో సేవిస్తూ ఉంది. ఆ భంగిమను చూసిన భక్తులు ఎంత పుణ్యం చేసుకున్న మహానుభావురాలో కదా అని భావిస్తారు. అలాంటి వారందరికీ అలాంటి అవకాశాన్ని మన స్వామి ప్రసాదిస్తూ ఉన్నాడు. చెప్పుకున్నాం, పరమాత్మనే చేరేవారు, పరమాత్మ తప్ప మరేమీ వద్దనుకునేవారు పండ్లుగా మనం చెప్పుకున్నాం. ఈ మహావృక్షంలో 2 పక్షులున్నాయని చెప్పాం. 2 పక్షులు మిత్రులే, ఒకే చెట్టును ఆశ్రయించి ఉన్నాయి. తేడా ఎక్కడంటే ఈ 2 పక్షులలో ఒక పక్షి తానున్న చెట్టు ఆకులను తినాలి అని ప్రయత్నిస్తూ ఉంది. మరొక పక్షి వేటిని చూడటం లేదు. ఇక్కడ ఉండాలి కాబట్టి ఉంటాను,
చెట్టును కాపాడటానికి, దానికి ఎలాంటి బాధ లేకుండా చూడటానికి మరొక పక్షి ఉంది. తాను ఏ చెట్టు మీద ఉన్నాడో ఆ చెట్టు ఆకులను తినాలని మరో పక్షి ఉంది. అలా తినేటువంటి పక్షి తినటం కాస్త పూర్తయితే చెట్టుకు ఆకులైపోతాయి, తనకు తినేది ఏముండదు. అయ్యో అయిపోయాయే అని బాధపడుతుంది. ఆకులు తినేవారు జీవులు, అంటే తమ కర్మ ఫలాన్ని అనుభవించాలనుకునేవారు. ఇక్కడ దివ్య ప్రబంధాన్ని పారాయణం చేస్తూ వెంకటరమణ నారాయణ భక్తవత్సల నారాయణ భాగవత ప్రియ నారాయణ నారాయణ లక్ష్మీ శ్రీ వెంకటేశుడే నారాయణ చతుర్వేద ప్రియ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ శిష్ట రక్షక నారాయణ కౌసల్యాసుత నారాయణ గోపీ జన ప్రియ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ కమల నయన శ్రీ నారాయణ కలియుగ దేవ నారాయణ వెంకటరమణ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ. పరమాత్మ నీరాజనాన్ని మనం దర్శించుకుంటున్నాం. స్వామికి భక్తజనులు అందించేటువంటి నీరాజనాన్ని తీసుకొని చూసుకొని నమస్కరించి తాము పులకించి
ఈ తిరుమల కొండపై స్వామి ముందర కల్పవృక్ష వాహనం మీద వేంచేసి ఉన్న స్వామిని దర్శిస్తూ ఆ స్వామికి నీరాజనాన్ని అందిస్తూ ఆ నీరాజనాన్ని తాము మళ్ళీ నమస్కరిస్తూ భక్తజనానికి అందించాం. కల్పవృక్షాన్ని గమనించండి. ఆదిశేషుడు ఎక్కడ ఉన్నా స్వామి పక్కనే ఉంటాడు. ఎవరు దూరంగా వెళ్ళిపోయినా, కొంతకాలం కనపడకుండా అయిపోయినా తాను మాత్రం ఎప్పుడూ దగ్గరే ఉన్నాడు. స్వామి శిరస్సుకు తానే ఛత్రము. ఎన్ని గొడుగులున్నా, ఎన్ని మడుగులున్నా, ఎంతమంది అడుగులు స్వామికై పరిగెత్తుతున్నా, ఎంతమంది ఒడుగులు వేదపారాయణంతో ముందర నడుస్తూ ఉన్నా, తాను మాత్రం స్వామి దగ్గరే ఉండాలి. స్వామికి తానే ఆతపత్రం కావాలి. స్వామి ఏ రూపాన్ని కోరుకుంటే ఆ రూపాన్ని తానే ధరిస్తాడు. కల్పవృక్షాన్ని అధిరోహిస్తాను అంటే నేనే అవుతాను స్వామి అని తానే కల్పవృక్షం అయ్యాడుగా. మనం ఆదిశేషుడే కల్పవృక్షం, ఆదిశేషుడే ముత్యాల పందిరి, ఆదిశేషుడే అన్ని వాహనాలు. స్వామికి ఏ వాహనం కావాలంటే ఆ వాహన రూపాన్ని తానే ధరిస్తాడు. అందుకే ఇక్కడ ఆదిశేషుడు లేడేమో అని ఎక్కడ స్వామి అనుకుంటాడో, భక్తులు అనుకుంటారో అని స్వామికి ఛత్రంగా కల్పవృక్షాన్ని అల్లుకొని తమ పణములను పడగలను స్వామి శిరస్సుకు ఆతపత్రంగా ఉంచి తన వంతు సేవ తాను చేస్తూ ఉన్నాడు. పైన ఛత్రాలు ఉన్నాయి, ఆ పక్క ఈ పక్క చామరాలు ఉన్నాయి. అయినా అవన్నీ కావాలంటే వృక్షానికి ఛత్రాలుగా ఉంచండి, నా ఛత్రానికి ఛత్రంగా ఉంచండి. కానీ స్వామికి మాత్రం నేనే ఛత్రంగా ఉంటాను. అహం సర్వం కరిష్యామి జాగ్రత్తః స్వపతశ్చతే అంటాడు లక్ష్మణస్వామి. మీరు నిద్రించినా, మీరు మేలుకొని ఉన్నా, మీరు ఒంటిగా విహరిస్తున్నా, అమ్మతో విహరిస్తున్నా, నేనే మీ పక్కన ఉంటాను. మీకు ఏ సమయంలో ఏ సేవ కావాలన్నా నేనే చేస్తాను. ఒడివిల్ కాలమెల్లాం ఉడనాయమన్ని ఒడివిలా అడిమై చెయ్య వేండుం నాం అంటారు నమ్మాళ్ళవారు. ఈ శ్లోకం యొక్క భావాన్ని అందులో చెప్పారు. ఎల్లాం కాలం ఎల్లాం అడిమై నాం చెయ్య వేండుం. అన్ని వేళలలో అన్ని కైంకర్యాలను నేనే చెయ్యాలనుకుంటున్నాను. ఈ కాలం ఉన్నంత వరకు, ఈ తత్వం ఉన్నంత వరకు, ఈ ప్రకృతి ఉన్నంత వరకు నీ సేవ నేనే చెయ్యాలి. అన్ని సేవలు నేనే చెయ్యాలి. అన్ని రూపాలు నేనే ధరించాలి. మీరు అడగటమే ఆలస్యం, ఆ సేవకు నేను సిద్ధం అని చెప్తున్నట్టుగా స్వామి ఆదిశేషుడు పరమాత్మను సేవిస్తూ ఉన్నాడు. అతని భోగం అంటే శరీరం కల్పవృక్షాన్ని ఎలా అల్లుకొని ఉందో గమనించండి. అతను ఆ వృక్షాన్ని అల్లుకున్నాడు, కానీ ఒక్క ఆకునో, ఒక్క పిండెనో, ఒక్క కాయనో, ఒక్క పండునో, ఒక్క పువ్వునో తాను ముట్టుకోవటం లేదు. పరమాత్మ సేవ కావాలి. పరమాత్మను సేవించడానికి ఫలం ఎందుకండి? పరమాత్మను సేవించుటే ఫలం, దానికి మరొక ఫలం లేదు. అన్ని కర్మలకు, అన్ని యాగములకు, అన్ని సేవలకు, అన్ని కృత్యములకు, అన్ని జన్మలకు ఫలం పరమాత్మ సేవే. భగవంతుణ్ణి సేవించడమే సర్వ ఫలములకు ఫలము. అలాంటి ఉత్తమ ఫలితాన్ని పొందిన ఆదిశేషుడు కల్పవృక్షంలో కూడా తన రూపాన్ని మనకు చూపెడుతూ ఉన్నాడు. ఈ స్వామి గొడుగుల నీడలో మరి ఆ వెనక మరొక ఛత్రం, ఆహిఛత్రం అంటాం. ఇది అహిఛత్రం, అదే ఆహిఛత్రం. ఆ పక్కన లాంఛనానికి మరొక ఆహిఛత్రం, దానిపై 2 ఛత్రములు. కల్ప వృక్షంలో కూడా ఒక బంగారు ఛత్రం,
అంటే అడుగడుగున స్వామికి ఛత్రములే, అడుగడుగున పర్ణములే, ఒక్కొక్క ఆకును ఒక్కొక్క రెమ్మను మనం దర్శించటానికి వీలుగా స్వామి అనుగ్రహిస్తున్నాడు. వాటి వెనక వాటి లోపల ఉన్నటువంటి ఒక్కొక్క జీవతత్వాన్ని గమనించండి. పరమాత్మను సేవించే భాగ్యం అందరికీ లభిస్తుందా? ఎన్ని కోట్ల కోట్ల జన్మలు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని స్వామి చెప్పినట్టుగా స్వామి అన్నాడు బహూనాం జన్మనాం అంతే అని. ఎన్నో 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 జన్మలైపోతే కానీ స్వామిని సేవించే భాగ్యం లభించదు. అలాంటి భాగ్యాన్ని పొందిన జీవులే ఈ కల్పవృక్షానికి ఆకులుగా, చిగురు ఆకులుగా మనకు కనపడుతున్నారు. ఈ మహానుభావుడు స్వామి ఏ ఏ ఆకులను తన సమీపంలో తన వృక్షానికి ఎంచుకున్నాడో, అంటే వారు ఏ జీవులో, వారు ఎన్ని పుణ్యములు ఆచరించారు, ఎన్ని వందల వేల లక్షల కోట్ల జన్మలలో తపస్సు చేసి ఈ భాగ్యాన్ని కోరుకున్నారో. స్వామి, మీరు కల్పవృక్షంగా ఉన్నప్పుడు దానికి ఆకులుగా మేముంటాం, దానికి పిందెలుగా మేముంటాం, కాయలుగా మేముంటాం, ఫలములుగా మేముంటాం, మాకు ఇలాంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని ఎన్ని వందల వేల లక్షల కోట్ల జీవరాశి కోరుకుందో. అలా కోరుకున్న వారికి కొందరికి మాత్రమే స్వామి ఆ అవకాశాన్ని, ఆ ధన్యతను అందించాడు అనటానికి ఒక్కొక్క పత్రాన్ని మనం పరిశీలనగా చూసుకున్నాం. అంటే స్వామి వేంచేస్తూ ఉంటే స్వామి యొక్క వృక్షము యొక్క పత్రాలను మనము దర్శించగలిగితే భగవంతుణ్ణి దర్శించటం కంటే భగవంతుని భక్తులను దర్శించటం చాలా విశేషమైన ఫలితము అని శాస్త్రం చెప్తుంది. భగవద్ రామానుజులు చెప్తారు, శ్రీమద్ భాగవతార్చనం భగవతః పూజావిధేహే ఉత్తమం. సర్ప భోగాన్ని ఒకసారి తిలకించండి. కొమ్మల మధ్య నుంచి, ఆకుల మధ్య నుంచి, రెమ్మల మధ్య నుంచి, వాటికి ఉన్నటువంటి పుష్పముల మధ్య నుండి వేటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అలా అలా మెలికలు తిరుగుతూ తిరుగుతూ తిరిగి 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 ఎక్కడ స్వామి యొక్క శిరస్సు, ఎక్కడ స్వామి యొక్క కిరీటం ఉందో దానిపైన ఛత్రంగా తన ఫణములు అమర్చినటువంటి మహాధన్యుడు ఆదిశేషుడు అంటాం. ఆయన్ను సంకర్షణుడు అంటాం. అఖిలాండ కోటి బ్రహ్మాండములను తనకున్నటువంటి 1000 పణములలో ఒక పణం మీద ఒక మారుమూల సిద్ధార్థాయతే అంటుంది భాగవతం. ఒక ఆవగింజలాగా మోస్తాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ సముదాయాన్ని ఒక ఆవగింజలా మోస్తారు. ఆ పక్కన పరమాత్మ నామ సంకీర్తనం చేస్తూ, అంటే పురందర దాసు కీర్తనలను గానం చేస్తూ ఓ పక్కన మనకు కనపడుతూ ఉన్నారు. స్వామి ముందర మేము స్వామికి సేవలు చేస్తాము అని ఛత్రములు పట్టుకొని ముందు నడుస్తున్నారు. వృషభములు, అశ్వములు, గజములు, ఇవి పట్టపుటేనుగులు అంటాం. అలాగే బాలికామణుల యొక్క నృత్య విన్యాసాలు, కోలాటాల విన్యాసాలు, వాటిని రజ్జు స్నేహేన కింతస్య అని చెప్పినట్టుగా వారు రజ్జువులు పట్టుకొని వాటిని ఆట వస్తువులుగా అటూ ఇటూ కదుపుతూ, అలాగే మదుపులాగా వాటిని ముందరికి వెనక్కు తిప్పుతూ, దానికి అనుగుణంగా తమ హస్త విన్యాసాన్ని చేస్తూ, పాద విన్యాసాన్ని చేస్తూ, తాళానికి అనుగుణంగా నాట్య విన్యాసాన్ని చేస్తూ బాలిక పరమాత్మ సేవను మనకు అందిస్తూ ఉంది.
అంటే పరమాత్మకు తన సేవను అందిస్తూ ఉంది. మంగళ వాద్యాలకు అనుగుణంగా తాను పద విన్యాసాలు, హస్త విన్యాసాలు చేస్తూ వాటిని భక్తులకు ఈ రకంగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది, పరమాత్మకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. మనము ఏమి చేసినా మన కోసం అనుకుంటే స్వామి కాస్త అయ్యో అంటాడు. కానీ స్వామి నీకోసమయ్యా, ఈ సేవ నీకోసం, ఈ కృత్యం నీకోసం, అసలు మేమే నీకోసం, మాకంటూ ఏమీ లేదు, మేమంటూ ఏమీ లేదు, మాదంటూ ఏమీ లేదు. యద్యత్ విభూతిమత్ సత్వం శ్రీమత్ ఊర్జితమేవ తత్తదేవగచ్చత్వం మమ తేజో సంభవం అంటాడు గీతలో కృష్ణ పరమాత్మ. ఎక్కడ ఏమాత్రం తేజస్సు ఉన్నా, ఎక్కడ ఏమాత్రం విభూతి ఉన్నా, ఎక్కడ ఏమాత్రం శోభ ఉన్నా, ఎక్కడ ఏమాత్రం బలం ఉన్నా అదంతా నా అంశ అని భవించమని చెప్పాడు. అందుకే ఈ తేజస్సు, ఈ కాంతి, ఈ వైభవం ఇదంతా నాదే, నా వైభవమే, ఇది నా తేజస్సే అని చెప్పుకున్నట్టుగా పరమాత్మ ఆ కల్పవృక్షం మీద, కల్పవృక్షం క్షీరసాగర మథన సమయంలో అవతరించినది అని చెప్తాం. దేవతలు, దానవులు అమృతం కోసం ప్రయత్నం చేస్తుంటే అమృతం కంటే ముందు కల్పవృక్షం అవతరించినది. దానికంటే ముందు ఐరావతం, తరువాత ఉచ్చైశ్రవం, దాని తరువాత చింతామణి, దాని తరువాత కామధేనువు, దాని తరువాత వచ్చినది కల్పవృక్షము. ఇవన్నీ వచ్చిన తరువాత వచ్చినవారు అమ్మవారు అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి రావటం కోసమే స్వామి క్షీరసాగర మథన కృత్యాన్ని, ఒక సన్నివేశాన్ని, భక్తులు ఇచ్చేటువంటి కానుకలను పరమాత్మకు సమర్పిస్తున్నారు అర్చక శిఖామణులు. ఇక్కడ బాలికలు తమ నాట్య విన్యాసాన్ని మనకు, మన కనులకు విందుగా చూపెడుతూ ఉన్నారు. ఎవరెవరు ఏ రకమైన సేవ చేయాలనుకుంటారో వారికి ఆ భాగ్యాన్ని స్వామి ప్రసాదిస్తుంటాడు. దూర్వాస మహర్షి శాపంతో అంతర్ధానమైనటువంటి అమ్మవారిని మళ్ళీ తీసుకొని రావటానికి పరమాత్మ ఆడిన చిన్న నాటకం క్షీరసాగర మథనం అంటుంది విష్ణు పురాణం. ఒకానొకప్పుడు దూర్వాస మహర్షి అన్ని లోకాలు సంచరిస్తూ అప్సరోలోకానికి వెళ్ళినప్పుడు ఒక అప్సర ఒక దివ్యమైనటువంటి పుష్పమాలను తీసుకొని క్రిందికి వస్తూ ఉంటే ఆ పుష్పముల యొక్క సౌరభ్యం అంటే పరిమళానికి ముగ్ధుడైన దూర్వాసుడు, అమ్మాయి ఆ పూలమాల నాకు ఇస్తావా అని అడిగాడు. పెద్దలు అడిగితే కాదనటం మర్యాద కాదు, అందులోనూ దూర్వాసుడు అడిగితే ఎవరైనా కాదనగలరా? అంత సాహసం ఉందా? దూర్వాసుడు శాపాయుధుడు అని మనం చెప్పుకుంటాం. అందువల్ల స్వామి పరిగ్రహించండి, ఇంతకంటే భాగ్యమేముంది నాకు అని ఆ అప్సర పుష్పమాలను దూర్వాస మహర్షికి అందించినది. ఆ స్వామికెందుకు పుష్పమాల? తాను ధరిస్తాడా? తాను వాసన చూస్తాడా? తాను ప్రాకృతిక భోగాలకు దాసుడు కాదే. పరమాత్మ దివ్య చరణాల విందాలను దర్శింపచేస్తున్నారు, దివ్య మణిమయ ఆభరణాలను దర్శింపచేస్తున్నారు. స్వామి చేతిలో ఒక కశం, అదొక రకమైనటువంటి ఆయుధం, దాన్ని ధరించి ఉన్నారు. అంకుశము అంటాం, కశము అంటాం, రకరకాల ఆభరణాలను వేత్రము అంటాం, వేత్ర తోత్రైక పాణయ్య అని చెప్తారు. ఇలా దివ్య ఆభరణాలు, దివ్యమైనటువంటి ఆయుధములు,
దివ్యమైనటువంటి అలంకారములతో పరమాత్మ మన ముందు సాక్షాత్కరించాడు. ఆ పరమాత్మ ముందు గజరాజములు లలిత ఊర్ధ్వపుండములను తమ పారములో ధరించి మేము పరమాత్మ భక్తులమని చెబుతున్నట్టుగా ముందు నడుస్తున్నాయి. పరమాత్మ వారిని కటాక్షిస్తూ ముందుకు అడిగేస్తూ ఉన్నాడు. దివ్య ముఖార విందాన్ని తనివి తీరా దర్శించండి. ఇలా పుష్పమాలను స్వీకరించిన దూర్వాసుడు పరమాత్మ సంకల్పదర్శిన మహానుభావుడు కాబట్టి అతను నడిపిస్తే తాను నడుస్తూ ఉన్నాడు. స్వర్గలోకానికి వెళ్ళి ఎదురుగా వస్తున్నటువంటి ఇంద్రునికి ఆ పుష్పమాలను కానుకగా అందించాడు. మహాప్రసాదం అనుకుంటూ ఇంద్రుడు దాన్ని తీసుకొని ఆఘ్రానించి దాన్ని ఏనుగు యొక్క కపోలం పైన శిరస్సు పైన ఉంచాడు. అటు దూర్వాస మహర్షిని మరి ఆకర్షించిన సౌరభ్యమున్న పుష్పమాల సుగంధం ఏనుగును పిచ్చిదాన్ని చేసినది. మత్తుతో ఏనుగు ఆ మాలను తీసి నేలకు వేసి కొట్టినది. నేను ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి నీకు అర్పిస్తే దుర్మార్గుడా, అధికార మదంతో ఏనుగుపైన వేస్తావా, నేలకేసి కొడతావా? నీ అధికారం పతనమవుతుంది. ఈనాటి నుంచి 3 లోకాల్లో లక్ష్మి అంతర్ధానమవుతుంది అని దూర్వాసుడు శపించాడు. ఆ రీతిలో పరమాత్మ యొక్క సంకల్పానికి అనుగుణంగా ఈ మహానుభావుడు విడిగా మాలను తెచ్చి ఇంద్రునికి అందించి అతనికి శాపాన్ని కూడా అందించి పరమాత్మ ఆజ్ఞను పాలించిన వాడిగా ఈ దూర్వాసుడు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే లక్ష్మీ అంతర్ధానమైందో పరమాత్మను సేవించండి, దివ్య విగ్రహాన్ని సేవించండి, దివ్య ఆభరణాలను కెంపులను సేవించండి. ఎంత చూచినా తనివి తీరదు, ఎంత పలికినా తనివి తీరదు. స్వామి పుంసాం మోహన రూపాయ అంటాడు. ఆడవారికే కాదు మగవారికి కూడా మోహాన్ని కలిగించే దివ్యమైన సౌందర్య రాశి మన స్వామి. మన్మథ మన్మథ అని చెప్తాడు భాగవతంలో. తాసాం ఆవిరభూచౌరి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధరస్రగ్వి సాక్షాత్ మన్మథ మన్మథ. అక్కడ చూశారా, కల్పవృక్షానికి కామధేనువు కూడా ఇక్కడే ఉంది. సవత్సం దూడతో ఉన్నటువంటి ధేనువు ఉంది. అలాగే రకరకాల ఆకులు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి. అవన్నీ పరమాత్మ పాదాలను ఆశ్రయించి ఉన్నాయి. స్వామికి 2 పక్కల అమ్మవార్లు కూడా స్వామికి తగిన రీతిలో దివ్యమైనటువంటి ఆభరణాలు ధరించి దివ్యమైనటువంటి వస్త్రాలు ధరించారు. కల్పవృక్షం కాబట్టి చెట్టు ఆకులు మరి ఆకుపచ్చ అంటాం కదా, ఆకులున్న చెట్టు దగ్గర తాను ఉన్నారు కాబట్టి అమ్మవారు ఆకుపచ్చ రంగున్న చీరను ధరించారు. గమనించండి, ఇది సందర్భ ఔచిత్యం అంటాం, సమయౌచితి అంటాం. ఎక్కడ ఉన్నారో ఆ రంగు తాము ధరించారు. లౌకికంగా చెప్పాలంటే మ్యాచింగ్ అని చెప్తాం కదా, ఈ మ్యాచింగ్ స్వామి చూస్తున్నాడు. అమ్మవారు పెట్టుకున్నారు. ఆకులు పచ్చగా ఉన్నాయి, మా చీరలు పచ్చగా ఉన్నాయి. అవి ధరించి మేము కూడా పచ్చగా ఉంటాం. మమ్మలను చూస్తే మీరు కూడా పచ్చపచ్చగా ఉంటారని అమ్మ దయను ప్రకటిస్తున్నారు. పరమాత్మ కిరీటాన్ని, చంద్రవంకను, నక్షత్ర రాశిని, తారాగణాన్ని, మణుల సమూహాన్ని, అలా లలాటంలో దివ్య ఊర్ధ్వపుండ్రాన్ని, కస్తూరి తిలకాన్ని ఒకటి అని కాకుండా దివ్య మంగళ విగ్రహాన్ని తనివి తీరా దర్శించండి, తరించండి, జన్మను సార్థకం చేసుకోండి.
నమో వెంకటేశ. నమ శ్రీనివాస.